గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఉషశ్రీ. అమెరికా అధ్యక్షుల వారు ఆయనకి వచ్చినట్టు కానీ నచ్చినట్టు కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎలా కావాలంటే అలాగా సిటిజన్షిప్ని, పర్మనెంట్ రెసిడెన్స్ని మనం ఎప్పుడు ఎలా చెయ్యాలి అనేది మనం ఆలోచించుకునే లోపు ఆయన ఉత్తర్వులు జారీ చేసేస్తున్నారు. రీసెంట్గా మీడియాలో నేను విన్నది, ఎలన్ మస్క్ గారి అమెరికాలో ఉండే పౌరసత్వ హక్కును కూడా తీసేస్తాను అని అన్నారని విన్నాను. అసలు అలాగా ప్రెసిడెంట్ గారు అమెరికాలో ఉన్న పౌర హక్కుని తీసేసే అర్హత ఆయనకు ఉందా? ఉంటే కనుక ఏ విధంగా తీసేస్తారు? లేకపోతే ఎన్ని రకాల ఆబ్లిగేషన్స్ మనం ఉంటే లేకపోతే వెళితే లేకపోయినా సరే తీయచ్చా? ద బెస్ట్ అండ్ ద ఇమ్మిగ్రేషన్ కాన్సెప్ట్ని అవపోసన పెట్టి మనకి చిన్న చిన్న అమృత ధారల్లాగా చెప్పే ఇంటర్నేషనల్ అడ్వకేట్ కావేటి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, ప్రశ్న విన్నారు. సో చాలామందికి ఈ ప్రశ్న భయం కాదు, నరాల్లో వణుకు పుడుతోంది. పిఆర్ తెచ్చుకున్నాం కష్టపడి, గ్రీన్ కార్డ్ ఏదో వచ్చింది అనే వాళ్ళకి ఎన్నేళ్ళకి వస్తుందో తెలియదు సిటిజన్షిప్. అమ్మయ్యా 30 ఏళ్ళు ఉన్నాం, వచ్చేసిందిరా బాబు, ఇంకా మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు అని స్థలాలు, ఆస్తులు, కోటాను కోట్ల ధనార్జన బిజినెస్లో పెట్టుకున్న ఎంతోమంది, నాట్ ఓన్లీ తెలుగు వాళ్ళు, ఇండియన్స్కి ఇదొక గగ్గురుపాటు పొరిచే ఒక అమేజింగ్ ట్యాగ్ లైన్. ఆయన చెప్పేవి మనం అలాగే అనాలి. సో ఎంత హక్కు ఉంటుంది, ఒకవేళ ఉంటే ఎలాంటి పరిస్థితుల్లో తీసేయగలరు? ఫస్ట్ ఆఫ్ ఆల్, అండర్ ద యుఎస్ కాన్స్టిట్యూషన్ అండ్ ఇమిగ్రేషన్ లా, ప్రెసిడెంట్కు ఒక డీన్యాచురలైజేషన్ అంటే సిటిజన్షిప్ హద్దు చేసి అంటే రివోక్ చేసే అర్హత ఉందా? ది ఆన్సర్ ఇస్ నో. చేయలేరు. బట్ చేస్తాను అంటే అంటారు వారు, కానీ కాన్స్టిట్యూషన్ ఇమిగ్రేషన్ లా ప్రకారం వారికి అర్హత లేదు. ఆయన చెప్పినా చేయించగలరేమో కదా సార్, ఆయన ప్రెసిడెంట్ కదా. అంటే ఇప్పుడు దాన్ని చేయాలంటే మళ్ళీ ఇమిగ్రేషన్ న్యాచురలైజేషన్ యాక్ట్ని మార్చాలి, అంటే అమెండ్మెంట్స్ చెయ్యాలి ఆయనకు అర్హత తీసుకోవాలంటే. అంటే యూ హ్యావ్ టు, దట్ లా హస్ టు బి పాస్డ్ ఇన్ బోత్ హౌసెస్. సో చేసేస్తే చేయొచ్చు, చేస్తూ చేయొచ్చు. యాజ్ పర్ నౌ వారు చేయటానికి వారికి అర్హత లేదు. హీ డజంట్ హ్యావ్ ఎ పవర్ టు డీన్యాచురలైజ్, నెంబర్ 1. నెంబర్ 2, ఎప్పుడు డీన్యాచురలైజేషన్ పవర్ చేసే అర్హత ఉందంటే ఫెడరల్ కోర్ట్ జడ్జెస్కి మాత్రమే ఉంది. అంటే ఫెడరల్ కోర్ట్ అంటే మన దగ్గర సుప్రీం కోర్టు, హైకోర్టు లాగా, అక్కడ ఫెడరల్ కోర్ట్ జడ్జెస్కే పవర్ ఉంది టు డీన్యాచురలైజ్ ఎ పర్సన్. వీళ్ళు ఏదన్నా అఫెన్సెస్ చేశారని కానీ, దేశానికి భంగం పరిచే కానీ, హాని కలిగించే పరిస్థితుల్ని ఉత్పన్నం చేస్తున్నారని కానీ ఏమన్నా ప్రూవ్ చేస్తే ఏమన్నా ఉంటుందా? కరెక్ట్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే, చాలాసార్లు గ్రీన్ కార్డ్ చేసుకుంటారు జనాలు, పెళ్ళిళ్ళు చేసుకొని ఫ్రాడులెంట్గా గ్రీన్ కార్డ్ తెచ్చుకుంటారు, లేకపోతే ఫేక్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ పెట్టి H1లు చేసి గ్రీన్ కార్డ్ చేసుకుంటారు, ఫేక్ వర్క్ ఎక్స్పీరియన్స్ పెట్టి చేసుకుంటారు. అలాంటిది అయినప్పుడు సిటిజన్షిప్ కూడా తీసుకుంటారు. అంటే వన్స్ యూ బికమ్ ఎ పర్మనెంట్ రెసిడెంట్, ఒకవేళ మీరు ఎవరైనా అమెరికన్ సిటిజన్ని పెళ్లి చేసుకుంటే 3 ఏళ్లలో మీకు 3 to 4 ఏళ్లలో గ్రీన్ కార్డ్ వస్తుంది. ఆ గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత మీరు సిటిజన్షిప్కు అప్లికేషన్ పెట్టుకోవడానికి అర్హులు. ఒకవేళ మీరు యాక్చువల్గా షామ్ మ్యారేజ్ చేసుకున్నారంటే ఓన్లీ గ్రీన్ కార్డు కోసమే పెళ్లి చేసుకొని రైట్, అది ఫ్రాడులెంట్ మ్యారేజెస్ అయినప్పుడు మళ్ళీ సిటిజన్ అయ్యారు మీరు. అలాంటప్పుడు వాళ్ళకి ఏదైనా కొత్త ఇన్ఫర్మేషన్ తెలిసి మీరు షామ్ మ్యారేజ్ చేసుకున్నారు, షామ్ అంటే ఫేక్ మ్యారేజ్ చేసుకున్నారు, దానివల్ల గ్రీన్ కార్డ్ తీసుకున్నారు, అలాంటప్పుడు యూ హ్యావ్ కమిటెడ్ ఎ ఫ్రాడ్ అండ్ యుఎస్ గవర్నమెంట్. ఒకటి. రెండోది, మీరు దొంగ సర్టిఫికెట్లు, దొంగ వర్క్ ఎక్స్పీరియన్స్ లెటర్లు పెట్టేసి మీరు H1 నుంచి గ్రీన్ కార్డ్ చేసుకొని గ్రీన్ కార్డ్ నుంచి సిటిజన్షిప్ చేసుకుంటారు. అప్పుడు ఒకవేళ వాళ్ళకి కొత్త ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్యాక్సులు కట్టలేదు, కట్టినా అని చూపించారు, దెర్ ఆర్ సో మెనీ. ఇదంతా కాదు సార్, మన తెలుగు వాళ్ళు చాలా వరకు జాగ్రత్తగా ఉంటారు, ఇల్లులు కొనుక్కున్నారు, జాగ్రత్తగా ఎలాంటి ఇబ్బంది లేకుండా శాస్త్రోక్తంగా ఒక 25 ఏళ్లలో వచ్చింది అనుకుందాం, గివెన్ ఎ సినారియో. అయినా సరే ఈయన అధ్యక్షుల వారు ఇచ్చే అమోఘమైన రెసిపీస్, అంటే వాళ్ళు ఇచ్చే చెక్ లిస్టులు, రెసిపీస్ అంటే కొత్తగా మారుతూ ఉంటాయి. ఈరోజు సాంబార్లో ములక్కాయ వేయట్లేదు, తీసేసాము, ఈరోజు బెండకాయ అవైలబుల్గా లేదు. సో ఆ చెక్ లిస్ట్ చూసుకున్నప్పుడు అలా అయ్యో మనకి ఇది లేదే, అంత నీట్గా ఉన్నా ఈయన కొత్తగా మార్చే మార్పుల వల్ల ఎండ్ ఆఫ్ ద డే సాంబారే.
బట్ ఆయనకు నచ్చినట్టు వేస్తున్నారు, తీస్తున్నారు రూల్స్ బుక్ లో. అలాంటప్పుడు ఏంటి? ఇప్పుడు దేర్ ఆర్ సర్టన్ లాస్ ఎవ్రీబడి హ్యాస్ టు ఫాలో. ఇప్పుడు మన వాళ్ళు అలాంటి ఏదైనా ప్రాబ్లమ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ అవుట్ సైడ్ ద కంట్రీ, ఇఫ్ యూర్ నాట్ పేయింగ్ ద ట్యాక్సెస్, లేకపోతే మీరు డిఫ్రాడ్ చేస్తున్నారు, సీరియస్ అఫెన్సెస్ అయినా కూడా మిమ్మల్ని రివొకేషన్ చేసే అర్హత లేదు. అంటే చాలామంది చాలా ఫెలనీసు, మిస్డిమీనర్స్, చాలా క్రైమ్స్లలో ఇన్వాల్వ్ అయ్యి జైలు కూడా సర్వ్ చేసి, సెంటెన్స్ సర్వ్ చేసి బయటకు వచ్చిన తర్వాత కూడా మిమ్మల్ని రివొకేషన్, డీన్యాచురలైజ్ చేసే అర్హత లేదు. బట్ దెర్ ఆర్ సర్టన్ క్రైటీరియాస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇఫ్ యూ హవ్ డన్, ఈ పాయింట్ నేను అడుగుతాను సార్. ఒక మనిషి అన్న తర్వాత వాడి కర్మకాలు, జాతకంలో రాహు వచ్చో ఏదో రకంగా వాడు చేయకపోయినా వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉంటాయి క్రైమ్ హిస్టరీలోకి. సో అలా వెళితే తీసేస్తారా? అదే అంటున్నా, తీయడానికి లేదంటున్నారు మీరు. లేదు. క్రిమినల్ హిస్టరీ అంటే ఫెలనీస్ చేసినా కూడా మిస్డిమీనర్స్. ఫెలనీస్ అంటే ఏంటి, మోర్ దెన్ 1 year జైల్ టర్మ్. మిస్డిమీనర్ అంటే 1 year కంటే లెస్ మిస్డిమీనర్స్ చేసినా కూడా మీకు స్ట్రిప్ ఆఫ్ చేయలేరు మీ సిటిజన్షిప్. ఎప్పుడు స్ట్రిప్ ఆఫ్ చేయగలుగుతారంటే ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ నాట్ పేయింగ్ ద ట్యాక్సెస్, యు ఆర్ డిఫ్రాడింగ్ ద గవర్నమెంట్. ఒకవేళ మీరు ఫారిన్ గవర్నమెంట్కు పనిచేస్తున్నారు, స్పైగా చేస్తున్నారు, ఇఫ్ యూఆర్ ఇన్ టెర్రరిజం, అలాంటి సీరియస్ అంటే దేశద్రోహం, ఎప్సినాజ్ అంటే స్పైయింగ్ చేస్తున్నారు, ఇలాంటి వేరే దేశానికి ఇన్ఫర్మేషన్ దేశానికి ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకొచ్చే ప్రాసెస్ లో ఉన్నప్పుడు దే కెన్ డీన్యాచురలైజ్ యూ. అదర్ దెన్ దట్ అంత ఈజీగా బట్ తీసేయడానికి అప్డేట్స్ వస్తున్నాయి సార్. అంటే పాప మనోళ్ళు ఆ చెక్ లిస్ట్ రోజు ఎప్పటికప్పుడు చూసుకొని ఏమీ చేయకపోయినా, అంటే మీరు చెప్పినంత బిగ్ అఫెన్సెస్ లేకపోయినా అప్డేట్స్, మీరు ఇమిగ్రేషన్ లాలోనే ఉన్నారు, మచ్చొక్కి ఈ రోజు ఇది తీసేస్తారు అంటే మన వాళ్ళు బ్యాంక్ స్టేట్మెంట్లు చెక్ చేసుకుంటున్నారు ఇంత ఉందా లేదా అని. సో ఇట్లాంటి లాసెస్ లాగుతాయా లేకపోతే? అంటే వారు మీరు అన్నట్టుగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అవన్నీ రోజు ఒక ట్వీట్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ అన్లాఫుల్ అండ్ చాలామంది కోర్ట్స్కు తీసుకెళ్తున్నారు. ఫెడరల్ కోర్ట్స్ కూడా ఇట్స్ అగెయిన్స్ ద పాలసీ అని చెప్పేసి వాళ్ళు ఓవర్ రూల్ చేస్తున్నారు. అంత ఈజీగా తను ట్వీట్ చేసినంత మాత్రాన, తను ఏదో పాలసీ తీసుకొచ్చినంత మాత్రాన చేస్తున్నారు సార్ న్యూస్ లో. నాట్ ద లా ఆఫ్ ద ల్యాండ్. అంటే దేర్ ఆర్ సర్టన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ హీ కెన్ బ్రింగ్ ఇట్, బట్ there are certain things which he doesn't have within his purview, because president అంటే ఏంటి, he is the head of the executive branch. yes మరి మన డెమోక్రసీలో ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్, జ్యుడిషియరీ, లెజిస్లేచర్ 3 ఉంటాయి కదండి. మరి లెజిస్లేచర్లో లా పాస్ చేయాలి కొన్ని సబ్జెక్ట్ మ్యాటర్స్, కొన్ని ఏమో ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్కు పవర్స్ ఉంటాయి. ఇవి వీళ్ళు తప్పులు చేస్తే వాచ్ డాగ్ జ్యుడిషియరీ ఉంది, జ్యుడిషియరీ వాళ్ళు ఓవర్ రూల్ చేస్తారు. బట్ వాళ్ళని కూడా కంట్రోల్ చేసి ఏమన్నా లాస్ ని మార్చేసి మనందరినీ వెనక్కి పంపించేస్తారేమో అని భయం వేస్తాను సార్. అంటే వారు చేస్తున్నారు, బుల్డోస్ చేస్తున్నారు జడ్జెస్ని కూడా, చాలా మంది జడ్జెస్ని కూడా తీసేస్తున్నారు. కొత్త జడ్జెస్ రీడింగ్ ఆల్ దట్. yes he is doing it. నేను అంటే కెమెరా ముందు చెప్పలేను కానీ బికాస్ న్యూస్ లో ఇట్స్ లైక్ మోస్ట్ ఆఫ్ ద జడ్జెస్, నా ఫ్రెండ్స్ తో నేను మాట్లాడినా, జుడిషియరీ సిస్టమ్ ఈజ్ ఆల్సో బీయింగ్ రీమోడిఫైడ్ అంటున్నారు. ఏమన్నా అంటే లైక్ రీమోడిఫికేషన్, బ్రింగింగ్ ద న్యూ బ్లడ్, వి వాంట్ అ న్యూ పర్స్పెక్టివ్ అంటున్నారు చెప్పాలంటే. అమెరికన్ హిస్టరీలోనే కూడా ఎప్పుడు జరగలేదు. గత 2-3 నెలల కింద FBI వాళ్ళు వచ్చేసి జడ్జి గారు, ఇమిగ్రేషన్ జడ్జి గారు బెంచ్ మీద కూర్చొని ఒక ఇమిగ్రెంట్కు ఆయన హియరింగ్ చేస్తుంటే జడ్జిని కూడా అరెస్ట్ చేశారు ఈ మధ్య 2 నెలల కింద. That's what I was about to ask you. FBI వాళ్ళు వచ్చి అరెస్ట్ చేశారు జడ్జిని బెంచ్ మీద ఉండగా. ఏమన్నారంటే ప్రజెంట్ అడ్మినిస్ట్రేషన్ గారు ఆయన అన్లాఫుల్ వాళ్ళకి అసిస్ట్ చేస్తున్నారు, ఇట్స్ గోయింగ్ అగెయిన్స్ట్ ద పాలసీ ఆఫ్ ద గవర్నమెంట్ అని చెప్పి ఆయన కూడా అరెస్ట్ చేశారు. అంటే ఇట్ ఈస్ గెటింగ్ ఇన్ టూ మచ్. అంటే మనం ఈ సోషల్ మీడియాలో మాట్లాడుకోలేము. Exactly. బట్ he's using his unfettered powers to do it. I was studying this California bar, so that's why like latest updates of all the what's happening. స్టేట్ లాస్ ని ఆయనకి మార్చే అర్హత లేదు మోస్ట్లీ. అంటే కొన్ని పవర్స్ ఉన్నాయి కానీ స్టిల్ ద స్టేట్స్ హ్యావ్ దేర్ ఓన్ రైట్స్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ ద వే దే వాంట్, బట్ స్టిల్ ఈజ్ రూలింగ్. అండ్ ఏమన్నా అంటే ఫ్రెష్ ఐస్, న్యూ పర్స్పెక్టివ్, వి వాంట్ టు మేక్ షూర్ ద కంట్రీ ఈజ్ సేఫ్ అన్నారు. సో ప్రెసిడెంట్ గారికి అయితే ఈ కోణాల్లో లేవు, బట్ ఏ కోణాల్లో ఉన్నాయి కూడా మీకు డెఫినెట్ గా డౌట్ వచ్చే ఉంటుంది. సో మీ బదులు నేను ఉన్నాను కదా, నేను అడుగుతా, కింద కామెంట్లు పెట్టండి ఇంకేమైనా డౌట్లు ఉంటాయి సార్. సో లేనివి చెప్పారు. సో మా ప్రేక్షకులకి, ప్రజానికానికి ఆయనకున్న పవర్స్ ఏంటి, ఎన్ని రకాలుగా, ఎన్ని విధాలుగా
ఆయన మార్పులు చేర్పులు తీసుకురావచ్చు సిటిజన్షిప్లో? అంటే సిటిజన్షిప్ లో మార్పులు తీసుకురావాలంటే ఇమిగ్రేషన్ అండ్ న్యాచురలైజేషన్ యాక్ట్ను మార్చాలి. ఇమిగ్రేషన్ అండ్ న్యాచురలైజేషన్ యాక్ట్ను మార్చాలంటే మనకి ఎట్లయితే పార్లమెంట్ ఉందో అక్కడ కాంగ్రెస్లో అప్పర్ హౌస్ లోవర్ హౌస్లో లా పాస్ అవ్వాలి, మెజారిటీ అయ్యి అప్పుడే ఆయన వీటో పవర్ ఉంటుంది, అప్పుడు చేసుకోవచ్చు. అప్పుడు లా అయినప్పుడు లా ఆఫ్ ద ల్యాండ్ అయినప్పుడు చేయొచ్చు. మరి చాలాసార్లు వారు ఏం చేస్తున్నారు, లాలో లేనిది కూడా తను యుసర్పింగ్ చేస్తున్నారు. దాన్ని యుసర్పింగ్ అంటారు. అంటే లెజిస్లేచర్లో లేని పవర్ని కూడా వారు ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్లో యుసర్ప్ చేసి వాళ్ళు పాలసీస్ను ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తీసుకొస్తున్నారు. చాలా మటుకు పాలసీస్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఛాలెంజ్ అవ్వబడుతున్నాయి కోర్ట్స్. ప్రాపగండా కూడా చేసేస్తున్నారు. ఫర్గెట్ అబౌట్ ఇట్స్ బీయింగ్ లీగలీ యాక్సెప్టెడ్, ఇట్స్ బ్రింగింగ్ లాట్ ఆఫ్ ఇన్కన్సిస్టెన్సీ ఇన్ ద థాట్స్ అండ్ ద ఎమోషన్స్ ఆఫ్ ద పీపుల్. అంటే ఇప్పుడు హీఈస్ కమింగ్ అప్ విత్ లాట్ ఆఫ్ లాస్. గతంలో కూడా తను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు చాలా డిసిషన్స్ ఛాలెంజ్ చేయబడ్డాయి, అవన్నీ కూడా హోల్డ్ అవ్వలే గుడ్గా. కోర్ట్స్ అన్నీ కూడా ఓవర్ రూల్ చేశాయి. ఇప్పుడు కూడా చాలా డిసిషన్స్ వారు తీసుకునేటివన్నీ కూడా సబ్జెక్ట్ టు జ్యుడిషియల్ స్క్రూటినీ జరుగుతున్నాయి. కోర్ట్స్ కూడా వాటిని స్టే చేస్తున్నారు, కోర్ట్స్ కూడా ఓవర్ రూల్ చేస్తున్నారు, కోర్ట్స్ కూడా చెప్తున్నారా వారికి అర్హత లేదని చెప్పి. సో దీస్ ఆర్ ఆల్ సబ్జెక్ట్ టు జ్యుడిషియల్ స్క్రూటినీ అండి. సో సార్, మన ప్రవాస తెలుగువారు చెప్పాలంటే ఆంధ్రులు తెలంగాణ వారు ఎంతోమంది ఉన్నారు చక్కగా సెటిల్ అయ్యి ఫారెన్లో. సో వాళ్ళందరికీ ఇట్లాంటి ఇమిగ్రేషన్ ప్రాబ్లమ్స్ వస్తే కొంచెం మీరు సజెస్ట్ చేస్తారని కోరుకుంటున్నాను, ఎందుకంటే యూ ఆల్రెడీ హ్యావ్ యువర్ ఆఫీసెస్ ఇన్ న్యూ జెర్సీ. సో లీగల్గా అమెరికాలో గ్రీన్ కార్డ్ ఉన్న, సిటిజన్షిప్ ఉన్న, కొత్త లేటెస్ట్ లాస్ ఎన్ని వచ్చినా సరే మీ హక్కులు, ఎస్పెషల్లీ మీ పౌరసత్వ హక్కులని కాపాడటానికి ఇమిగ్రేషన్ లాయర్స్ అండ్ మన తెలుగువారు అండ్ ద టాప్ నాచ్ 35+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కావేటి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఇంకా మీకు మరిన్ని డౌట్లు ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, లేకపోతే కింద కామెంట్స్ రూపంలో పెట్టండి. ఐ డెఫినెట్లీ మేక్ షూర్ యువర్ క్వశ్చన్స్ ఆర్ ఆన్సర్డ్. థ్యాంక్ యూ సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.